కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్ తగలబెట్టిన ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఫైల్స్ దగ్ధం చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ ఆదేశాలతో రాత్రి కృష్ణా కరకట్టపై పెద్ద ఎత్తున బస్తాల్లో తీసుకొచ్చిన ఫైల్స్ దస్తాలను డ్రైవర్లు దగ్ధం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకొని ప్రశ్నించారు. ఫైల్స్ దగ్ధం చేస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించడంతో వారిని వెంటపడి పట్టుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలను దగ్ధం చేశామని డ్రైవర్ వివరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ గా పనిచేస్తున్న నాగరాజు మరొకరితో కలిసి ఫైల్స్ దగ్ధం చేసినట్లు గుర్తించారు. ఈ ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ఆఫీసులు ఏదైతే మైనింగ్ కి సంబంధించి కానీ, ఎక్స్చేంజ్ కి సంబంధించి కానీ, అలాగే ఏపీ ఫైబర్ కి సంబంధించి కానీ పలు ఆఫీసుల్లో కూడా అర్ధరాత్రి కూడా పోలీసులు గవర్నర్ ఆదేశాల మేరకు పోలీసులు వచ్చి కార్యాలయాలు మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటికే ఆయా కార్యాలయాల్లో నుంచి భారీగా ఆ ఫైల్స్ కానీ, అలాగే ఏదైతే ఫైల్స్ కానీ, హార్డ్ డిస్కులు కానీ అప్పటికే కార్యాలయాల్లో మొత్తం కూడా ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. అప్పటికే కొన్ని ఫైల్స్ మిస్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు ఫైల్స్ మిస్ అయిన కొన్ని ఫైల్స్ అన్నిటి కూడా గవర్నమెంట్ నిఘా పెట్టింది. నిఘా బృందంతో వెతుకులాట ప్రారంభించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని ఇంటెలిజెన్స్, ఎస్బీకి సంబంధించిన అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. ఈ ఫైల్స్ కు సంబంధించి ఎక్కడైనా ఆధారాలు దొరికితే పట్టుకోమని. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కరకట్ట మీద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఏపీ ఫైబర్ కి సంబంధించి కానీ, అలాగే బీసీబీ గానీ, గనులు గానీ, ఏపీ ఎండిసికి సంబంధించి గానీ కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట మీద కాలుస్తున్న సమయంలో, దగ్ధం చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ నేతలు ఒక అతను గుర్తించి కూడా ఏంటి ఈ ఫైల్స్ ఎందుకు తగలబెడతారు అన్న కోణంలో బయటకు వచ్చింది. ఫైల్స్ ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఫైల్స్ దగ్ధం చేసిన ఘటన. దీంతో ఒకసారిగా అతను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గనులు, ఏపీ ఎండిసీలకు సంబంధించి, పీసీబీలకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం అవుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, ఆ ఫైల్స్ ఇన్ని రోజులు ఎక్కడ కూడా ఎందుకు కనిపెట్టలేకపోయారని ఆ జనసేన అధినేత, ఎన్డీఏ కూటమిలో ముఖ్య నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఉప ముఖ్యమంత్రి ఫైర్ అవడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకు మీరు ఇప్పటిదాకా మిస్ అయిన ఫైల్స్ ని ఎందుకు గుర్తించలేదు, ఎందుకు ఉన్నత అధికారులకు కానీ, అలాగే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులకు కానీ ఎందుకు చెప్పలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పరిస్థితి ఉంది. దీని గురించి ప్రభుత్వ అధికారులని ఎవరైతే ఈ శాఖలు ఉన్నాయో, శాఖలకు సంబంధించి ఏపీ ఎండిసి కానీ, గనులకు కానీ, ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఆ ఖనిజాభివృద్ధికి సంబంధించి కానీ, కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించి కానీ ఎందుకు దస్త్రాలు మిస్ అవుతున్నాయి, ఎందుకు మీరు దీని గురించి పట్టించుకోవట్లేదని కూడా వాళ్ళ మీద ఫైర్ అయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా దీంతో రాష్ట్రంలోని అధికారులు అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఆ కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్ తగలబెట్టిన ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్ అవడంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా నివ్వెరపోయారు. ఫైల్ దగ్ధం చేసిన ఘటనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ తన ముందు 24 గంటల్లో తనకు సంబంధించిన పూర్తి వివరాలన్నిటి కూడా 24 గంటల్లో తన ముందు పెట్టాలని కూడా ఆదేశించడంతో ఒక్కసారిగా అధికారులందరూ నివ్వెరపోయారు. అయితే వైశాలి, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఘటన ఏంటంటే ఇది ఈ శాఖకు సంబంధించి కాదు, మరొక 4 శాఖలకు సంబంధించి కూడా ఏదైతే మైనింగ్ కానీ, ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ, అలాగే రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించి కానీ, ఖనిజాభివృద్ధికి సంబంధించి కానీ ఈ శాఖలకు సంబంధించి ఇంకా కొన్ని ఫైల్స్ మిస్ అయినవి ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని వెతికి తీసుకురాని పక్షంలో అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటే ఆ శాఖలో అప్పుడున్న అధికారులందరూ కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళని విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫైల్స్ తెమ్మన్న పరిస్థితి అయితే ఉంది. ఆ పొల్యూషన్ బోర్డు మాజీ చైర్మన్ ఆదేశాలతో
రాత్రి కృష్ణా కరకట్టపై పెద్ద ఎత్తున బస్తాలు తీసుకొచ్చి ఫైల్స్ దస్త్రాలని ఆ డ్రైవర్ దగ్ధం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకొని వారు మనకు అప్పచెప్పేదాకా మనం ఎందుకు ఆ పట్టుకోలేకపోతున్నాం. ఇది ప్రభుత్వ అధికారుల వైఫల్యం, దీనివల్ల ఆ ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు వస్తుంది అని పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున అధికారుల మీద ఫైర్ అయ్యడంతో ఒక్కసారి విస్తుపోయిన అధికారులు ఎక్కడైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన శాఖలకు సంబంధించి ఫైల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఆ మొత్తం కూడా దృష్టి పెట్టిన పరిస్థితి. ఈ దృష్టి గతంలోనే పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మరలా అధికారులకి మరలా పవన్ కళ్యాణ్ రెండోసారి కూడా సూచించిన పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని, ఫైల్స్ మిస్ అయిన ఫైల్స్ ఖచ్చితంగా నాకు 24 గంటల్లో ఏ ఫైల్స్ మిస్ అనేది కూడా పూర్తి సమాచారం తన టేబుల్ మీద ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో అధికారులు మొత్తం కూడా ఉరుకుల పరుగుల మీద అయితే పరిగెత్తుతా ఉన్నారు. వైశాలి, రైట్. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ పై విచారణ జరిపే అవకాశం ఉందా? ఖచ్చితంగా వైశాలి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాజీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే ఆ పత్రాలు దగ్ధం చేశామని ఎప్పుడైతే డ్రైవర్ వివరించాడో దీంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్న ఆ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట వచ్చి ఇన్ని ఫైల్స్ ఎందుకు ఇక్కడ తగలబెడుతున్నారు, ఆర్డీఓకి ఎందుకు తగలబెడుతున్నారని బోడే ప్రసాద్ వచ్చి ఆ నిందితుని పట్టుకొని అడిగిన క్రమంలో డైరెక్ట్ గా ఆ డ్రైవర్ చెప్పింది ఏంటంటే ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే ఆ పత్రాలు దగ్ధం చేస్తామని చెప్పడంతో ఒకసారిగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నివ్వరపోయాడు, అవాక్ అయిపోయిన పరిస్థితి. ఆ పోలీసులకు ఘటనా స్థలం గురించి వివరించడంతో వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఖచ్చితంగా డ్రైవర్ తో పాటు ఇంకొక అతను ఆ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో ఉన్నారు, వాళ్ళని విచారణ చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో గాని మరికొద్ది నిమిషాల్లో గాని ఆ సమీర్ శర్మపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమాచారం అంతా ఎందుకు అన్ని ఫైల్స్ తగలబెట్టాల్సిన పరిస్థితి ఏంది, అన్ని ఆర్టిస్టులు తగలబెట్టాల్సిన పరిస్థితి ఏంది, దాని మీద ఎంత పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు సంబంధించి దాని పక్కన ఎంత పెద్ద లోతున చర్యలు తీసుకోవాలి, ఎంత బడ్జెట్ దానికి సంబంధించి కూడా ఆ ట్రాన్సాక్షన్ జరిగిందని పూర్తి వివరాలు దానిలోనే ఉన్నట్టు తెలుస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైశాలి, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.